సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం డార్విన్ సోషల్ మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్రీవియస్గా చాలాసార్లు ఈ మ్యూజియం చూడడానికి చాలామంది స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. అండ్ డే బై డే దాని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిపోవడం వల్ల చాలామంది విజిట్ చేయడం అనేటువంటిది ఆపేశారు. ఈరోజు దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాము. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ టుడేస్ అవర్ ఎపిసోడ్. ఈరోజు మనం డాక్టర్ డార్విన్ మ్యూజియంకి అయితే రావడం జరిగింది. దీంట్లో మనకు డిఫరెంట్ స్పీసెస్ అలాంగ్ విత్ ఫిషెస్ అండ్ యాంబిఫియన్స్ అండ్ రెప్టైల్కి సంబంధించి అన్నీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండడం జరిగింది. ఒకసారి ఈ మ్యూజియంని ఫస్ట్ నుంచి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాను. నేను అలాంగ్ విత్ మై స్టూడెంట్స్ అండ్ ఉదయ్ కిరణ్ అండ్ కుందనాతో రావడం జరిగింది. ఈరోజు ఈ మ్యూజియంని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఒకప్పుడు చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా వీకెండ్స్ వస్తే ఎక్కువగా ఇక్కడికి ఒక టూర్ లాగా, ఎడ్యుకేషన్ టూర్ లాగా వస్తూ ఉండేవారు అనమాట. దాని గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ గోయింగ్ టువార్డ్స్ విత్ కుందన రెండిట్రన్నమ్మా. ఫస్ట్ గోయింగ్ టువార్డ్స్ విత్ క్లాస్ ఫిషెస్ అండ్ లివింగ్ ఫిషెస్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే క్లాస్ ఫిషెస్ గురించి ఇవ్వడం జరిగింది. ఏంటి చదవమ్మా ఒకసారి కుందన. Sailfish in Mexico coast. Sailfish attack the clump of fishes and sailfish enters into the clump of fishes. Group of sailfishes attacking the fish clump. Sailfish with long break, flying fishes and also flying fishes running on the water with help of tail. Group of tail fishes. And last one is sea dragon, sea greases fish. And last one is leaf loaded with eggs sink in seawater. And male and female sea dragons. These are the 4 different types of almost. They are mentioning about 20. 20 different types of 24. 1, 2, 3, 4. Okay. Number. Total గా 24 different types of classic fishes గురించి ఇవ్వడం జరిగింది. దాని ఫాలోడ్ బై లివింగ్ ఫిషెస్ కూడా ఇచ్చాము ఇక్కడ. మడ్ స్కిప్పర్ ఫిష్ ఇన్ జపాన్ కోస్ట్. ఫస్ట్ ఫిష్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మడ్ స్కిప్పర్ ఫిష్ ఇన్ జపాన్ కోస్ట్. మడ్ స్కిప్పర్ ఫిష్ ఇన్ జపాన్ కోస్ట్, ఇట్ హ్యాస్ లంగ్. దీనికి ఏంటంట, లంగ్స్ ఉంటాయి అనమాట. ఏముంటాయమ్మా? లంగ్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ మడ్ స్కిప్పర్ ఫిషెస్ ఇన్ జపాన్ కోస్ట్. మడ్ స్కిప్పర్ ఫిష్ జంపింగ్ ఫ్రమ్ సెక్షువల్ షో. మేల్ మడ్ స్కిప్పర్ ఫిషెస్ ఆర్ ఫైటింగ్ ఇన్ జపాన్ కోస్ట్. అంటే ఇక్కడ 2 మేల్ మడ్ స్కిప్పర్ ఫిషెస్ అనేవి ఏం చేస్తున్నాయి, ఫైట్ చేసుకుంటూ ఉన్నాయి అనమాట. ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఇదొక ఫిష్, ఇదొక ఫిష్, రెండు ఏం చేస్తున్నాయేమో ఫైట్ చేసుకుంటూ ఉన్నాయి అనమాట. మన దీస్ టైప్ ఇలాంటి డిఫరెంట్ ఫిషెస్ అనేవి మనకి ఇక్కడ గ్లోబల్ గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా మనకి 24 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇచ్చారు. ఇక్కడ వేల్ షార్క్ వచ్చేసి మనకి ఏ ఫిష్, అది లివింగ్ ఫిషెస్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రోన్ ఫిష్ గురించి మీరు అలా డిస్కస్ చేశారు కదా లాస్ట్ టైం. ఓకేనా? ఆ క్రోన్ ఫిషెస్ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూవింగ్ టు ది యాంఫీబియా. ఓకేనా? చార్ట్ 3 అబ్జర్వ్ చేస్తే మనం క్లాస్ ఫిషెస్ లో ఫస్ట్ జెల్లీ ఫిష్ ఎలా వర్క్ చేస్తుందో ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది అనమాట. ఎపిడర్మిస్ మనం బయట చూసాం కదా, దాంట్లో ఎపిడర్మిస్ అనేది. నెక్స్ట్ మౌత్ అండ్ యానస్. మౌత్ ఇక్కడ మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ యానస్ అంటే వేస్ట్ పోవడానికి ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ట్రోడర్మిస్. లాస్ట్ వన్ ఈజ్ టెంటకిల్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ గ్యాస్ట్రోవెస్కులర్ క్యావిటీ. ఓకేనా? ఇది మనకి జెల్లీ ఫిష్ గురించి ఎలా వర్క్ చేస్తుందో క్లియర్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూవింగ్ టువార్డ్స్ విత్ బేర్ క్యాచెస్ salmon fish in Kamchatka, Siberia. Okay, these are the different types of class fishes in our biodiversity. Okay na? Class 4 లో క్లాస్ ఫిషెస్ లో పార్ట్ 4 గురించి మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ వన్ ఈజ్ ఏ జెల్లీ ఫిష్, గ్రూప్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ ఇన్ బ్లాక్ సీ. సెకండ్ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ జెల్లీ ఫిషెస్ అన్ని కూడా, ఒక గ్రూప్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ అన్ని కూడా ఒక బ్లాక్ సీలో ఎవాల్వ్ అవడం మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వర్డ్స్ విత్
ఎక్స్టర్నల్ ఎనాటమీ. సో ఒక ఫిష్ యొక్క ఎక్స్టర్నల్ ఎనాటమీ ఎలా ఉంటుందో ఫస్ట్ ఇక్కడ ఐ, మౌత్ అండ్ పెక్టోరియల్ ఫిన్స్ అండ్ స్కేల్స్, వెంట్, anal fin for wastage of a fish food products, lateral line and cordial and soft dorsal fin, spiny dorsal fin. సో ఫిష్ యొక్క ఇంటర్నల్ పార్ట్ అనేది మనకి సో ఈ విధంగా డిస్ప్లే చేయడం జరిగింది. సో అర్థమవుతుందా మీకు? Yes, sir. సో దిస్ ఈస్ ద ఇంటర్నల్ ఎనాటమీ, ఇది ఎక్స్టర్నల్. ఇదంతా బయట కనిపించేటువంటి బాడీ పార్ట్స్ కానీ సో వాటి స్పీసీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఇంటర్నల్ ఇంటర్నల్ ఎనాటమీ అంటే ఇంటర్నల్ గా ఫిష్ వర్కింగ్ ఏంటి, ఏమేం చేస్తుంది, దాంట్లో ఉన్న పార్ట్స్ గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. Okay, sir. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ గురించి మనకు White shark, ఇవ్వడం whale జరిగింది. shark, mouth So, of shark. Lionfish. ఓకే, మీరు చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి నీట్గా, మీరందరూ మొత్తం ఓవరాల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. ఫ్రాగ్ ఎవల్యూషన్స్ చూడండి ఇక్కడ, ఫ్రాగ్ ఎవల్యూషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్. రారా నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది క్లాస్ reptiles and living reptiles. Actually there are five charts are given there. First chart belongs to the living reptiles, that is lizards. So this is the evolution of lizards which in globally collect the information by the founder. Actually there are 24 different images are there, belongs to the same group lizards. First one is group of gunas, group of iguanas, and second one is iguna length of is 11 by 2 meters called as dragon lizard, and third one iguna swimming in sea. Iguna in the sea, body is in heat, tails and legs are cold. Next move on to the chart 2, the horned lizard turning its body for protection. సో ఇది మనం ఏదైనా అన్వాంటెడ్ అటాక్స్ నుంచి, ఎనిమీస్ నుంచి తప్పించుకోవడానికి టర్నింగ్ ఇట్స్ బాడీ ఫర్ ప్రొటెక్షన్, వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం దాని బ్లిజర్డ్ బాడీ అంతా కూడా టర్న్ చేసుకుంటూ ఉంటుందంట. నెక్స్ట్ హార్న్ లిజర్డ్ టర్న్ ఇట్స్ బాడీ, దీస్ ఆర్ ద టర్నింగ్స్ ఆఫ్ ఏ ఆల్ లిజర్డ్ బాడీస్. సో మెరకట్ పికింగ్ ద స్పీక్స్ ఇన్ ది హార్న్ లిజర్డ్. సో నిజంగా ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజర్డ్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ రెప్టైల్స్ గురించి సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మ్యూజియం అంతా కూడా సో ఎగ్స్ ఎవల్యూషన్ కానీ, ఐలాండ్ ఆఫ్ పాపా అండ్ ఎక్కడెక్కడ మనకి ఏ లొకేషన్స్లో ఎలాంటి రెప్టైల్స్ అండ్ టర్టిల్స్, అంటే టర్టిల్స్ అంటే నథింగ్ బట్ వాటర్లో అండ్ నేలపైన రెండు కూడా తిరిగేటువంటి వాటిగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ లివింగ్ రెప్టైల్స్ క్రొకోడైల్. సో క్రొకోడైల్ గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గురించి, మౌత్ ఆఫ్ అమెరికన్ అలిగేటర్ కానీ, అండ్ ఐ ఆఫ్ అమెరికన్ అలిగేటర్ కానీ, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ అమెరికన్ అలిగేటర్స్, ఇవన్నీ కూడా అమెరికాకు సంబంధించిన అలిగేటర్స్, నథింగ్ బట్ క్రొకోడైల్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టారు, చాలా యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది రెప్టైల్ స్నేక్స్, సర్పెంటస్ స్నేక్స్, గ్యాట్ స్నేక్, ఈస్టర్న్ డైమండ్ రెటిల్ స్నేక్, కోబ్రా ఆఫ్ శాన్వా ఆఫ్రికా, giant king cobra, white Indian cobra. So these are the information about these 6 different types of snakes. సో మ్యూజియం మాత్రం చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. సో చిల్డ్రన్స్ అందరికి కూడా చాలా యూజ్ అయ్యేటువంటి మ్యూజియం మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు.
Next we move on to the glass waves. The glass waves, different types of birds are there. అండ్ ఎప్పుడు చూడని బర్డ్స్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లివింగ్ బర్డ్స్. దీస్ ఆర్ ఆల్ ద లివింగ్ బర్డ్స్ విచ్ ఈస్ త్రూ అవుట్ ది వరల్డ్ అంతా కూడా కలెక్ట్ చేసి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ద క్లాస్ వేవ్స్ గ్రీబ్ అండ్ different types of grebe birds and male and female grebes are looking closely. These are the different types of birds which is evaluated from the beginning of the centuries also. Sometimes వాటి గురించి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి ఈ మ్యూజియంకి వస్తే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ పిల్లలకి అనేటువంటివి ఇవ్వచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ చింపాంజీస్ కానీ సో మ్యామెల్ ఆర్డర్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇస్తున్నాను. ఆర్డర్ లెగంబో ఆర్డర్ ఎడినాటా. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిస్ట్స్ గురించి సో ఇక్కడ జరిగింది. అండ్ అరిస్టాటిల్ సైంటిస్ట్ గురించి ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్. అండ్ ఆల్సో ఈ అరిస్టాటిల్ అనేటువంటి సైంటిస్ట్ ఫిలాసఫర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ది గ్రేట్ అలెగ్జాండర్ యొక్క టీచర్గా కూడా కన్సిడర్ చేస్తుంది. అండ్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ ప్లాటో. సో ఈయన మనకి 18th సెంచరీకి 384 బీసీ నుండి అండ్ చనిపోయింది 322 బీసీ చనిపోయారు అట్ ది ఏజ్ ఆఫ్ 62 years. సో ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఈజ్ అరిస్టాటిల్ అండ్ హీజ్ లైఫ్ స్పాన్ ఈజ్ 384 to 322 బిఫోర్ క్రైస్ట్ నా జరిగింది. సో నెక్స్ట్ గోయింగ్ టువర్డ్స్ విత్ ఎడ్విన్ హబుల్. ఓకే, సో దిస్ ఈస్ ద స్కల్ప్చర్ ఆఫ్ ఎడ్విన్ హబుల్ అండ్ his lifespan is time period is 1889 to 1953. సో ఈయన మనకు మెయిన్గా హీ ఇన్వెంట్ టెలిస్కోప్ కాల్డ్ హబుల్ స్పేస్ టెలిస్కోప్. హబుల్ స్క్రీన్ హీ డిస్కవర్డ్ మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్. సో ఆయన యొక్క టెలిస్కోప్తో దాదాపుగా మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ అదర్ దాన్ మిల్కీవే గ్యాలక్సీ. మిల్కీవే గ్యాలక్సీ కాకుండా అంతకుముందు మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీని ఆయన యొక్క తయారు చేసుకున్నటువంటి టెలిస్కోప్తో చూడడం జరిగిందనమాట. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నెక్స్ట్ సివి రావణ్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ మనకు సో ఇచ్చారనమాట. అండ్ మనము ఇది చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గోయింగ్ టువర్డ్స్ విత్ ఐన్స్టీన్. సో ఐన్స్టీన్ అంటూ తెలియని వారు ఎవరు లేరు. సో ఆయన సో చాలా థీరీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఈ మ్యూజియంకి రావడం చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ చాలా నాలెడ్జ్ని షేర్ చేసుకునే విధంగా సో ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ టువార్డ్స్ విత్ మెండల్. ఆల్రెడీ మనకి మెండల్ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి చాలా ఫేమస్గా అండ్ సిగ్రిగేషన్ కానీ సో మెండల్ గార్డెన్ పీ ప్లాంట్ మన 10th క్లాస్లో మెయిన్గా ఇన్హెరిటెన్స్ ప్రాసెస్లో మనకి ఎక్కువగా ఈయన కనిపిస్తూ ఉంటాడు. మెండల్ పీ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు చాలా థియరీస్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. నెక్స్ట్ గోయింగ్ టువార్డ్స్ విత్ లేమార్క్. సో మన లేమార్క్ గురించి సో ఇవ్వడం జరిగింది. ఈజ్ ఫ్రెంచ్ హీ ప్రపోజ్డ్ నేమ్ బయాలజీ నేమ్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి మన లేమార్క్. లైఫ్ స్పాన్ వచ్చేసరికి 1744 to 1829 వరకు సో ఈయన ఉండడం జరిగిందనమాట. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది న్యూటన్స్. సో న్యూటన్స్ గురించి తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు అనమాట. సో ఈయన న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అండ్ న్యూటన్స్ లా ఆఫ్ క్వాంటమ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ని ఇంట్రొడ్యూస్ చేశారు. యాక్చువల్లీ ఐజాక్ న్యూటన్ born on December 25th, 1642 and died on March 20th, 1727 in London. An English scientist and mathematician, is a prominent figure of scientific revolution of the 17th century. In optics, it is a combination of white light is integration of different colors. యాక్చువల్లీ ఒక వైట్ లైట్ కలర్ అనేటువంటిది ద ఇంటిగ్రేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మిక్స్డ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్గా అయినా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్సో ద లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటీని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇంట్రడ్యూస్. నెక్స్ట్ మూవింగ్ టువార్డ్స్ విత్ కెప్లర్స్ డిఫరెంట్ లాస్ని మనకి ప్రపోజ్ చేశాడు అనమాట. దాంట్లో ఫస్ట్గా వచ్చేసరికి
Kepler says proved that planets are revolving around the sun in elliptic orbits, not circular orbits. సో ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ కూడాను ఒక ఎల్లిప్టికల్ ఆర్బిట్లో కాకుండా రివాల్వింగ్ అనే సన్ ఈజ్ ఎలిప్టిక్ ఆర్బిట్. ఎల్లిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉన్నాయి, సర్కిల్ ఆర్బిట్లో కాదని ఈయన మనకు కెప్లర్స్ లా ఇంట్రొడ్యూస్ చేశారు. ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్ దట్ రొటేట్స్ డైలీ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అలానే ప్లానెట్స్ అనేటువంటివి ఎర్త్ దాని చుట్టూ దాన్ని తిరగడానికి 24 అవర్స్ తీసుకుంటుంది. అలానే సూర్యుని చుట్టూ తిరగడానికి ఆల్మోస్ట్ 365 డేస్ తిరుగుతుంది అని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన కెప్లర్స్ లా అని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద కెప్లర్స్ లా ఆఫ్ ఫోటో, కెప్లర్స్ యొక్క ఫోటో అనమాట. లైఫ్ స్పాన్ వచ్చేసి 1571 to 1630గా ఉంటుంది. నెక్స్ట్ గోయింగ్ టువార్డ్స్ విత్ గెలీలియో. గెలీలియో గురించి చెప్తావా కుందనా? పెట్టమ్మా, గెలీలియో గురించి చెప్పు తీసుకొని నీట్గా. Galileo, born on Feb 15th, 1564 in Italy and died in January 8th, 1642. Galileo is the father of modern astronomy. Galileo developed astronomy telescope with which discovered craters on the moon, sunspots, and moon of Jupiter. Galileo suggested the law of uniform acceleration for falling bodies. Galileo strongly supported Kuiper's theory that planets revolve around the sun. Kuiper's theory, he was kept in house arrest for 8 years. He died in house arrest. నికోలస్ కోపర్నికస్ అనే సైంటిస్ట్ కోపర్నికస్ గురించి తెలుసుకుందాం. He was born on Feb 1473 in Poland, died on May 24, 1543 with heart stroke. Copernicus is the founder and father of astronomy. Copernicus proposed sun center theory. Sun is in the center and planets are moving around the sun. Kepler, Galileo and Newton believed sun center theory and supported teach to the people. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతుంది కారెల్ మ్యాక్స్. ద లైఫ్ స్పాన్ ఆఫ్ కారెల్ మ్యాక్స్ ఈజ్ 1818 to 1883. Actually, Karl Marx born on May 5, 1818 in Germany and died on March 14, 1883 in London. Marx married Jenny, a close friend of his boyhood. Most of Marx's life spent in poverty. He was helped by friends and relatives. Marx studied history and philosophy. He was strongly influenced by the works of Hegel. Marx received a doctorate degree from the University of Jena. Karl Marx found on political theorist and also socialist economist from whom the name of Maxim derives. Marx publishes with Engels the Communist Manifesto in 1848. Marx wrote Das Kapital in 1867. And these are the brief information about Karl Marx, which is born in 1888 and died in 1883. తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సింది డార్విన్. ఆయనే చార్లెస్ రాబర్ట్ డార్విన్. ఈ మ్యూజియం నేమ్ కూడా ఇటువైపు చూపించమ్మా. ఈ మ్యూజియం నేమ్ కూడా చార్లెస్ రాబర్ట్ డార్విన్ గా సో పేరు పెట్టడం జరిగింది. మెయిన్ గా డాక్టర్ డి మల్లికార్జున రావు సైన్స్ మ్యూజియం అని కూడా పేరు పెట్టడం జరిగింది అనమాట. దీన్ని మన గూగుల్ మ్యాప్స్ లో చూసుకుంటే చార్లెస్ రాబర్ట్ డార్విన్ మ్యూజియం గా సో పేరు పెట్టారు. యాక్చువల్లీ హీ వాస్ బోర్న్ ఆన్ 12th Feb and 1809 and died on 1882 in London. సో ఈయన 12th February 1809 లో పుట్టాడు and also died on 1882 in London. Darwin was English naturalist. So Darwin, he was appointed on naturalist upon a world surveyorship of British government. The name of the ship Beagle. He went on voyage of 5 years from 1830 to 1836. నెక్స్ట్ అలా 1 or 2 ఇంపార్టెంట్ బుక్స్ అయితే రాయడం జరిగింది. డార్విన్ రిటర్న్ ఏ బుక్ ఆఫ్ వన్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ 1858 లో రాశాడు. ఇట్ ఈస్ ఎ వెరీ ఫేమస్ బుక్ ఇన్ బయాలజీ ఇన్ ది వరల్డ్. అది బయాలజీ యొక్క సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ బుక్ గా రాశాడు అనమాట. ఆ బుక్ పేరు ఫస్ట్ వన్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అండ్ సెకండ్ బుక్ వన్ ఈజ్ డీసెంట్ ఆఫ్ ఏ మ్యాన్. ఈ డీసెంట్ ఆఫ్ ఏ మ్యాన్ అటువంటి బుక్ ఏదైతే ఉందో అది
యానిమల్స్ నుంచి మనుషులు ఎలా ఎవల్యూషన్ అయ్యారు అండ్ మనుషుల గురించి యానిమల్స్ గురించి మనుషులు అబ్జర్వ్ చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో సో వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో డార్విన్ టోల్డ్ దట్ మ్యాన్ కేమ్ ఫ్రమ్ చింపాజీ, అంటే మనిషి అనేటువంటి వ్యక్తి చింపాంజీ నుంచి వచ్చారు అనే దాని గురించి కూడా ఇంట్రొడ్యూస్ చేసిందే మన యొక్క డార్విన్ అన్నమాట. సో మన మ్యూజియం నేమ్ కూడా చార్లెస్ రాబర్ట్ డార్విన్ గా ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఈ మ్యూజియంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కన్ఫామ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ ప్రతి ఒక్క టీచర్ కూడా ఇన్స్పైర్ అయ్యి తన స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక మ్యూజియంని విజిట్ చేస్తే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన తర్వాత మనం ముఖ్యంగా డాక్టర్ మల్లికార్జునరావు గారి యొక్క సైన్స్ మ్యూజియం గురించి మాట్లాడుకోవాల్సింది ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ అంట. సో మన ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉండేటువంటి వారు ఒకసారి మీకు ఈ ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. సో దగ్గర రామా ఒకసారి, దగ్గర ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మ్యూజియం మన ఎర్లీ హ్యూమన్స్ అనేటువంటి వాళ్ళు డాక్టర్ డార్విన్ గారు చెప్పినట్లుగా ఎలా అయితే హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా చింపాంజీ నుంచి జనరేట్ అయ్యారో సో వాటి యొక్క మొన్యుమెంట్స్ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనిషి అనేటువంటి వాడు ఈ ఎవల్యూషన్ నుండి ఈ స్టేజ్ నుంచి తర్వాత కాలక్రమేణా సో మన డికేట్స్ గడిచే కొంది సో ఇలా ఫస్ట్ ఇలా ట్రాన్స్ఫర్ అయ్యారు. సో ఇలా ట్రాన్స్ఫర్ అయిన మనిషి మన డికేట్స్ గడిచే కొంది రాను రాను ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్నారు అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఫైనల్గా మనిషి మనకు ఈ విధంగా మనకి ఇవాల్యూట్ అయిపోయాడు. మన ఫస్ట్ స్టేజ్ నుండి లాస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు దాదాపుగా సో మచ్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్స్ అనేటువంటివి తీసుకోవడం జరిగింది అనమాట. ప్రీవియస్గా మన పూర్వీకులందరూ కూడా వాళ్ళు వేటాడినటువంటి ఆహార పదార్థాలే సో అడవిలో నుంచి తింటూ ఉండేవారు అనమాట. సో కాలక్రమేణా టెక్నాలజీ డెవలప్ అవుతూ అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫ్లైట్స్లో తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అండ్ ప్రీవియస్గా మనకు అబ్జర్వ్ చేసుకుంటే నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఈ స్కల్ప్చర్స్ గురించి. సో ఈ స్కల్ప్చర్స్ చూసుకుంటే మనం పురాతన కాలం నాకు తెలిసి సో ఇప్పుడైతే కాస్త ఇలా ఉన్నాయి, కానీ ప్రీవియస్ టైంలో ఓల్డెన్ డేస్లో చాలా బ్యూటిఫుల్గా వీటన్నిటిని కన్స్ట్రక్షన్ చేసేవారు. వీటన్ని డిఫరెంట్ కలర్స్ ఉండేవి. సో మ్యూజియంకి రావడం జనం ఎప్పుడైతే విజిటర్స్ అందరూ తగ్గిపోయారో సో అప్పుడు ఈ యొక్క మ్యూజియంకి సో కాస్త మోడరేట్ చేస్తూ ఉంటారనమాట. సో మోడరేట్ చేయాలని ఆశిస్తూ ఉన్నాము. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది క్రోకోడైల్ అనమాట. ఏంటిది ఇది? సో క్రోకోడైల్ యొక్క మొన్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి కంగారూస్ కానీ అండ్ అలానే విచిత్రమైన జంతువులన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది అనమాట. ఇది లుక్ లైక్స్ డైనోసార్ టైప్ ఉంది, కానీ డైనోసార్ కాదనమాట ఇది. కానీ చూడడానికి మన అంతరించిపోయేటువంటి డిసపియర్ యానిమల్స్ లో ఇవన్నీ కూడా ఉండడం అనేటువంటిది సో చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట. మన పూర్వీకులకు నాకు తెలిసినటువంటి వీటన్నిటి గురించి ఎవరికి తెలిసి ఉండదు. సో రెగ్యులర్ గా మీరు చూసుకుంటే సో డిఫరెంట్ వైల్డ్ యానిమల్స్ దగ్గర నుంచి సో డిఫరెంట్ మంకీస్, చింపాంజీస్ అండ్ అలానే ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ గురించి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మన ఉదయకి దానికి హాయ్ చెప్తున్నారు, ఒకసారి చూపించమ్మా. సో మన ఉదయకి ఆల్రెడీ ఎర్లీ హ్యూమన్ కి హాయ్ చెప్తూ ఉన్నాడు. సో చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ అంతా కూడా పెట్టడం అనేటువంటి సో డాక్టర్ మల్లికార్జునరావు గారు చేసినటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమంగా మనం తెలుసుకోవచ్చు. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే సైన్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దానికి సంబంధించి ఆల్మోస్ట్ 20 lakhs రూపీస్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇలా క్లియర్ కట్గా ఇవన్నీ కూడా చూపించడం అయితే జరిగింది అనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రేమ్ వ్లాగ్స్ 20 ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.